నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుపై అధిష్టానంతో సీఎం చర్చలు. మల్లికార్జున ఖర్గేతో భేటీ అనంతరం స్పష్టత వచ్చే అవకాశం. రాబోయే 3 ఏళ్లలో 20 లక్షల ఇళ్లు కేటాయిస్తామన్న సర్కార్. లబ్ధిదారులకు 98.64 కోట్లు విడుదల చేశామన్న పొంగులేటి. 5 ఏళ్లలోపు చిన్నారులకు ఉచితంగా వైద్య పరీక్షలు, సర్జరీలు. బాల భరోసా పథకానికి త్వరలో స్వీకారం చుట్టనున్న సర్కార్. నేడు అఖిలపక్ష పార్లమెంటరీ బృందాలతో ప్రధాని భేటీ. విదేశీ పర్యటన విశేషాలను మోదీకి వివరించనున్న ప్రతినిధులు. లాస్ ఏంజలస్లో నేషనల్ గార్డ్ల మోహరింపును సమర్థించుకున్న ట్రంప్. అమెరికా అధ్యక్షుడిపై న్యాయ పోరాటానికి సిద్ధమైన కాలిఫోర్నియా. పీసీసీ కమిటీల ఏర్పాటులో విధేయత, సామాజిక సమతుల్యతకు అధిష్టానం పెద్దపీట వేసింది. 96 మందితో పీసీసీ ఉపాధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల జంబో జాబితాను ప్రకటించింది. ఇటీవల 5 కమిటీలు ప్రకటించిన ఏఐసీసీ తొలిసారి ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో కలిపి 27 మంది ఉపాధ్యక్షులు, 69 మంది ప్రధాన కార్యదర్శుల పేర్లు వెల్లడించింది. రాష్ట్రంలో కులగణన తర్వాత ప్రకటించిన పీసీసీ కమిటీల్లో దాదాపు 68% ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలకు అవకాశం కల్పించడంపై పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డిలు లోతైన కసరత్తు చేశారు. ఇటీవలే పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సలహాలు, క్రమశిక్షణ, డీలిమిటేషన్, జై భీమ్ కమిటీల్ని ప్రకటించిన కాంగ్రెస్ అధిష్టానం సుదీర్ఘ కసరత్తు తర్వాత పీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులకు చెందిన జాబితాను ప్రకటించింది. 27 మంది ఉపాధ్యక్షులతో పాటు 69 మంది ప్రధాన కార్యదర్శుల్ని నియమిస్తూ ఏఐసీసీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ 2 జాబితాల్ని ప్రకటించారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డిల నేతృత్వంలో లోతైన కసరత్తు చేసినట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. 27 మంది ఉపాధ్యక్షుల్లో సీనియర్ నాయకుడు కుమార్ రావుకు తిరిగి ఉపాధ్యక్ష పదవి ఇవ్వగా, తొలిసారి ఎంపీగా ఎన్నికైన రఘువీర్ రెడ్డి, సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యేలు నాయని రాజేందర్ రెడ్డి, చిక్కుడు వంశీకృష్ణ, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, బస్వరాజు సారయ్యతో పాటు పలువురికి స్థానం కల్పించారు. ఆ 27 మంది ఉపాధ్యక్షుల్లో బీసీ 8, ఎస్సీ 5, ఎస్టీ 2, ముస్లింలకు 3 లెక్కన ఆయా సామాజిక వర్గాలకు పదవులు దక్కినట్లు పీసీసీ వర్గాలు వెల్లడించాయి. మొత్తం మీద చూసినట్లయితే 67% ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు పదవులు దక్కినట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అరవై 69 మంది ప్రధాన కార్యదర్శుల్ని ప్రకటించిన ఏఐసీసీ తొలిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వెడ్మ బుజ్జు, పర్ణికారెడ్డి, రాగమాయికి అవకాశం కల్పించింది. 69 ప్రధాన కార్యదర్శుల్లో అధికంగా 26 మంది బీసీ, 9 ఎస్సీ, 4 ఎస్టీ, 8 మంది ముస్లింలకు లెక్కన పార్టీ పదవులు ఇచ్చారు. పార్టీ కోసం విధేయతగా పనిచేస్తున్న వారికి, 20 ఏళ్లుగా పార్టీలోనే ఉంటున్న సీనియర్ కాంగ్రెస్ నాయకులకు కమిటీల్లో అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీ కోసం పనిచేసిన వారికి కమిటీలో ప్రాధాన్యమివ్వడంపై పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత నెలలోనే పీసీసీ కార్యవర్గంపై కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేసింది. 40 మందికి పైగా ఉపాధ్యక్షులు, 86 మందితో కూడిన ప్రధాన కార్యదర్శుల పేర్లను ఏఐసీసీకి నివేదించగా, ఆ జాబితాను పీసీసీకి 2 సార్లు తిప్పి పంపారు. అధిష్టానం సూచనతో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో మరింత లోతైన అధ్యయనం చేసి 2 కమిటీలలో ప్రతిపాదిత సంఖ్యను కుదించి పంపగా అధిష్టానం ఆమోదం తెలిపి ప్రకటించింది. కేబినెట్లో కొత్తగా చేరిన 3 మంత్రులకు శాఖల కేటాయింపుపై సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు ప్రారంభించారు. ఇదే విషయంపై ఢిల్లీకి వెళ్లిన ఆయన పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్తో గంటపాటు చర్చించారు. పాత మంత్రులు చూస్తున్న బాధ్యతల జాబితాను, ప్రస్తుతం ఖాళీగా ఉన్న జాబితాను ఆయనకు అందించినట్లు తెలుస్తోంది. కొత్తవారికి పూర్తిగా కొత్త శాఖలు కేటాయించాలా, లేదా పాతవారు చూస్తున్న శాఖలను తప్పించి వీరికి అప్పగించాలా అనే దానిపై సమాలోచనలు చేశారు. ప్రస్తుతం ముఖ్యమంత్రితో పాటు 11 మంది మంత్రుల వద్ద దాదాపు 29 శాఖలు ఉన్నాయి. అందులో కీలకమైన మున్సిపల్, హోం, విద్యాశాఖలు ముఖ్యమంత్రి వద్దే ఉన్నాయి. శ్రీధర్ బాబు, సీతక్క, పొంగులేటి వద్ద 3 శాఖలున్నాయి.
కేబినెట్ విస్తరణలో సామాజిక న్యాయ సిద్ధాంతాన్ని పాటించినట్లుగానే శాఖల కేటాయింపులోనూ అదే ప్రాధాన్యం కొనసాగించాలనే విషయంపైన కేసీ వేణుగోపాల్తో చర్చించినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి పాత మంత్రులకు కేటాయించిన శాఖలలో మార్పులుండవని, కొత్త వారికి కొత్త శాఖలను కేటాయిస్తారని పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. ఇవాళ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సీఎం రేవంత్ సమావేశమయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆ తర్వాతే శాఖల కేటాయింపుపై స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. సామాజిక సమీకరణల దృష్ట్యా రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి దక్కలేదని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఇటీవల మంత్రి పదవి దక్కకపోవడంపై అసంతృప్తిగా ఉన్న ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిని కలిశారు. మల్రెడ్డి రంగారెడ్డికి మంత్రి పదవి దక్కకపోవడం బాధాకరమన్న శ్రీధర్ బాబు, రానున్న రోజుల్లో ఏఐసీసీ, పీసీసీ సమిష్టిగా ఆలోచించి జిల్లాకు న్యాయం చేస్తుందని స్పష్టం చేశారు. వారమంతా ఏఐసీసీ, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్లస్ ముఖ్యమంత్రి గారు సమిష్టిగా తీసుకున్న నిర్ణయం. చాలా మంది మా కార్యకర్తలు, నాయకులకు చెప్పింది వారు నిరుత్సాహం ప్రదర్శించడం కానీ, ఆందోళన చెందటం కానీ చూసినాం. ఇవన్నీ కూడా స్పష్టంగా మా ఆది నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్తాం. సో వివిధ రాజకీయ కోణంలో ఆలోచన చేసే ఒక సామాజిక న్యాయ దృక్పథంతో చేసిన ఈ కూర్పు అని మేము భావించినాం. తప్పకుండా రాబోయే కాలంలో మంచి జరుగుతాయని ఆశిస్తా ఉన్నాం. ఎందుకంటే రంగారెడ్డి జిల్లాకి పూర్తి స్థాయిలో ఈ జిల్లాకు సంబంధించిన వ్యక్తి మంత్రి కావాలి. ఎందుకంటే చాలా పెద్ద జిల్లా ఇది. ఈ అవసరం దృష్టిలో పెట్టుకునే ముందుకు తీసుకెళ్లటం జరుగుతుంది. మా అధిష్టానం కూడా దీని గురించి సీరియస్గా కూడా ఆలోచన చేస్తుందని ఆశిస్తా ఉన్నాం. సొంతిళ్లు కట్టుకోవాలని చాలా మంది కలలు కంటారు. అలాంటి నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం ఆసరాగా నిలుస్తోంది. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇప్పటివరకు 98.64 కోట్లు విడుదల చేశామని సర్కార్ స్పష్టం చేసింది. పేదల కలలను కాంగ్రెస్ సర్కార్ నిజం చేసిందంటూ లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ ఉత్సాహంగా సాగుతోంది. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో లబ్ధిదారులకి మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పట్టాలు పంపిణీ చేశారు. రాష్ట్రంలో రానున్న 4 ఏళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి పేదవాళ్ల సొంతింటి కలను నెరవేర్చుతామని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పునరుద్ఘాటించారు. రానున్న 10 రోజుల్లో పైలట్ గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లు గృహ ప్రవేశాలు చేస్తామని స్పష్టం చేశారు. పైలట్ గ్రామాల్లో 9,877 ఇళ్లు బేస్మెంట్ పూర్తయినట్లు తెలిపిన ఆయన ఇందిరమ్మ ఇళ్లకు ఇప్పటి వరకు 98.64 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. భూభారతి చట్టం దేశానికే రోల్ మోడల్ గా ఉండబోతుందన్న మంత్రి పొంగులేటి ఆ చట్టాన్ని రెఫరెండంగా పెట్టుకుని వచ్చే ఎన్నికలకెళ్తామని స్పష్టం చేశారు. ఇల్లు రాలేదని ఏ నిరుపేద కూడా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఇందిరమ్మ ప్రభుత్వము మాట ఇచ్చిందంటే తల తాకట్టు పెట్టైనా పేదవాడి చిరకాల కోరిక ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమం ఈనాడు మన ప్రభుత్వం చేపట్టింది అని రాష్ట్ర ప్రజలకి తెలియజేస్తున్నాను. మళ్ళీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రెవెన్యూ చట్టం మా పార్టీకి రెఫరెండంగా పెట్టుకొని ఎన్నికలకి పోతాం. ఈ ప్రభుత్వానికి ఒక నిజాయితీ ఉంది. ఈ ప్రభుత్వం ఏది చేసినా అది పేదోళ్ళ కోసం చేస్తుందే తప్ప దొరల పరిపాలనలాగా ఈ ప్రభుత్వం ఉండదని కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు జరుగుతోందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ హయాంలోనే ఎస్ఎల్బీసీ సహా ఉమ్మడి నల్గొండ ప్రాజెక్టులు పూర్తి చేస్తామని పునరుద్ఘాటించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతూ ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. తెలంగాణ చరిత్రలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా పండని విధంగా వానాకాలం పంటలో, ఖరీఫ్ పంటలో 153 లక్షల మెట్రిక్ టన్నులు పండించినాం. ఇప్పుడు యాసంగిలో 130 లక్షల మెట్రిక్ టన్నులు వరి పండింది. వరి కొనుగోలులో 73 లక్షల మెట్రిక్ టన్నులు మన ప్రభుత్వం కొనుగోలు చేసిన విషయాన్ని మనం చేస్తున్నాం. 10 ఏళ్ల పాటు రేషన్ కార్డు ఇవ్వలే, అర్హులందరికీ రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియ కూడా మొదలుపెట్టినాం. వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో 750 మంది లబ్ధిదారులకు స్థానిక ఎమ్మెల్యే నాగరాజు ఇందిరమ్మ ఇళ్ల పత్రాలు అందించారు. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరిగిందని, అర్హులందరికీ విడతల వారీగా ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందుకున్న మహిళలు ఇన్నాళ్లు తాము పడిన కష్టాలు తీరాయంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. మేమైతే ఒకప్పుడైతే మొత్తం మీద పర్దల కింద ఉండేటోళ్ళం. అలాగ మేమైతే 1000 కళ్ళతోటి ఎదురు చూసినాం. మాకైతే చాలా సంతోషం. మా కట్టాలు తీరినాయి. మేము వస్తుందో రాదో అన్న ఆందోళనలే ఉన్నాం ఫస్ట్ నుంచి. ఎందుకంటే వచ్చిందనుడు, పోయిందనుడు, మళ్ళీ అప్లై చేసుకోవాలనుకున్నాడు చాలాసార్లు తిరిగినాం.
మాకు ఇల్లు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. మాకు ఇల్లు కట్టుకోవాలన్న కోరిక తీరింది. నాకు నా మ్యారేజ్ అయ్యి ఇప్పటికి 24 years. ఇప్పటి వరకు నాకు ఇల్లు లేదు. మరి నేను అసలు ఇల్లు కడతానా కట్టనా జీవితంలో అనుకున్నా. ఈ రోజు నా కళ నెరవేరింది. ఈ రోజైతే ఇది కళా నిజమా అని అనిపిస్తుంది. ఎందుకంటే మా పెళ్ళై 17వ సంవత్సరం నడుస్తుంది. మా పెళ్ళయ్యేసరికి మా ఇల్లు శిథిలావస్థలో ఉండే 1500 నుండి స్టార్ట్ అయిన మా రెంటు ఇప్పుడు 3500 రూపాయల రెంటు కరెంటు బిల్తో సహా మేము ఈ 17 సంవత్సరాల నుండి మా బాధలు ప్రతి నెల కిరాయి కట్టేటప్పుడు మేము అనుభవించిన బాధ దేవునికే తెలవాలి. మా ప్రార్థన ఫలితమే ఇది మాకు ఇది లైఫ్ టైం అచీవ్మెంట్ లాంటిది మాకు నిజంగా. మా ఇది వర్షాకాలం వచ్చిందంటే ఇటు ఇంట్లో ఊరిసేది, కవర్లు కప్పుకునేది. ఇటు అబ్బాయి ఒకడ మేము ఒకడ కవర్లు కప్పుకొని ఓ దిక్కు కూలితే ఓ దిక్కుండేది. సంతోషంగా తీసుకున్నందుకు. మాకు వర్షాకాలంలోనైతే మాకు గృహాలలో మేము రెంట్కుండి బ్రతికే వాళ్ళమే. మాకు సొంత గృహాలు అనేటివి లేవు. అయితే ఎప్పుడు కూడా మేము ప్రతిసారి రెంట్ కట్టిన ప్రతిసారి అనుకునేది, ఎందుకు ఇంత రెంట్ కట్టి ఇలా ఉండడము. ఎప్పుడైనా మాకు సొంత గృహాలు ఉంటే వాటిలలో మేము మా సమస్య తీర్చుకుంటాం అనేసి అనుకున్నాము. ఎంతగానో ఆశపడ్డాము. గత సంవత్సరం కూడా ఎన్నో అప్లై చేసుకున్నాం కానీ అక్కడ రాలేదు. ఈ సంవత్సరం మేము అప్లై చేసుకున్నాము. దేవుని దయ వల్ల మాకు రేవంత్ అన్న ఆశీర్వాదం వల్ల మాకు ఈ గృహాలు రావడం జరిగింది. ఇల్లు రాలేదని ఎవరూ నిరుత్సాహపడద్దని నేతలు స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని వెల్లడించారు. దేశంలో రేషన్ దుకాణాల ద్వారా 1 కోటి కుటుంబాలకు సన్నబియ్యం అందజేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన మంత్రి పేదలకు బియ్యం అందించేందుకు దాదాపు 13,500 కోట్లు వెచ్చిస్తున్నట్లు చెప్పారు. 9 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును అందిస్తున్నామని తెలిపారు. గ్యాస్లో కూడా 500 రూపాయల వరకు రాయితీ ఇస్తున్నట్లు వెల్లడించారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి పథకాలు అమలు కావడం లేదని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. 1 కోటి కుటుంబాలకి సన్న బియ్యం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మనిషికి 6 కిలోల లెక్క కట్టి పూర్తి స్థాయిలో ఇస్తాం. ఇది బహుశా దేశంలో ఎక్కడా జరగదు. మరి 1 కోటి కుటుంబాలకి రాష్ట్రంలో సన్న బియ్యం వేయడానికి దాదాపు 13,500 కోట్ల రూపాయలు మనం ఖర్చు పెడతా ఉన్నాం. ఈ దేశంలో ఏ రాష్ట్రం కూడా అందరికీ, పేదవాళ్ళకి, బడుగు బలైన వర్గాలకి, మధ్యతరగతి కుటుంబాలకు అందరికీ ఈ రకంగా బియ్యం ఇచ్చినటువంటి చరిత్ర ఈ దేశంలో ఎక్కడా లేదు. కేవలం మనం చేస్తాం. బాల భరోసా అనే కొత్త పథకానికి త్వరలో శ్రీకారం చుట్టనున్నట్లు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. రాష్ట్రంలోని 5 ఏళ్లలోపు చిన్నారులకు అన్ని రకాల వైద్య పరీక్షలు చేసి అవసరమైన సర్జరీలు ఉచితంగా చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. మహిళా శిశు దివ్యాంగుల సంక్షేమంపై కలెక్టర్లతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేయాలని, అర్హత ఉన్న ప్రతి మహిళ చేరేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు చెప్పారు. అక్టోబర్ 2న మహిళా సంఘాల సోలార్ ప్లాంట్లు ప్రారంభమయ్యేలా ప్రత్యేక దృష్టి పెట్టాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 22 జిల్లాల్లో జరుగుతున్న ఇందిరా మహిళా శక్తి భవన నిర్మాణ పనులు నవంబర్లోగా పూర్తి చేయాలని చెప్పారు. మహిళా సంఘాలకు అప్పగించిన స్కూల్ యూనిఫామ్ కుట్టు పనులు 90% పూర్తయ్యాయని తెలిపారు. పాఠశాలలు తెరిచే రోజునే విద్యార్థులందరికీ యూనిఫామ్ ఇవ్వనున్నట్లు చెప్పారు. రేపు అంగన్వాడీలు తెరుచుకోనున్నాయని, చిన్నారులు చేరేలా చొరవ చూపాలని తెలిపారు. ప్రైవేటు ప్లే స్కూళ్లకు దీటుగా అంగన్వాడీలను తీర్చిదిద్దాలని సీతక్క దిశానిర్దేశం చేశారు. శిథిలావస్థలో ఉన్న అంగన్వాడీ కేంద్రాలను సమీపంలోని ప్రభుత్వ భవనాల్లోకి మార్చాలని చెప్పారు. కొత్తగా 1000 అంగన్వాడీ భవనాలను నిర్మించనున్నట్లు తెలిపిన మంత్రి వాటికి స్థలాలను సేకరించాలని కలెక్టర్లను ఆదేశించారు. దివ్యాంగులకు ధృవీకరణ పత్రాల కోసం 38 ఆసుపత్రుల్లో పరీక్షలు నిర్వహిస్తున్నామని, సకాలంలో ధృవీకరణ పత్రాలు అందేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని సీతక్క ఆదేశించారు. దేశంలో క్రిటికల్ మినరల్స్ ఎక్కడెక్కడ నిక్షిప్తమై ఉన్నాయో వాటిని బయటకు తీసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ బండ్లగూడలో నెక్స్ట్ జనరేషన్ జియో ఫిజిక్స్ 2025 కాన్ఫరెన్స్లో పాల్గొన్న ఆయన డ్రిల్లింగ్ విధానంలో 2 నూతన హైడ్రాలిక్ బోర్ వెహికల్స్ను ప్రారంభించారు. పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా సహజ వనరులు ఉపయోగించుకోవాల్సిన ప్రాముఖ్యత ఉందని కిషన్ రెడ్డి చెప్పారు. మినరల్ సెక్టార్లోని క్రిటికల్ మినరల్స్కు చాలా డిమాండ్ ఉందన్న ఆయన 100% ఇతర దేశాల మీద ఆధారపడి కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. దీన్ని అధిగమించడానికి ప్రధాని మోదీ నాయకత్వంలో క్రిటికల్ మినరల్స్ తీసుకొచ్చేందుకు వివిధ దేశాలతో ఎంఓయూలు చేసుకుంటున్నామని కిషన్ రెడ్డి వివరించారు. క్రిటికల్ మినరల్ మిషన్ అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని మన దేశంలో క్రిటికల్ మినరల్స్ ఎక్కడెక్కడ మనం ఎక్స్ప్లోర్ చేయడానికి అవకాశం ఉంది, మైనింగ్ చేయడానికి అవకాశం ఉందో అది ప్లాన్ చేస్తూ ఉన్నాం. అదే స్థాయిలో
విదేశాలలో కూడా క్రిటికల్ మినరల్స్ తీసుకురావడం కోసము అనేక దేశాలతో ఎంఓయూ చేసుకుంటున్నాం. మరి భారత ప్రభుత్వము మోడీ గారి నేతృత్వంలో అన్ని రకాల కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని ప్రపంచ దేశాలతో ఉన్నటువంటి అన్ని దేశాలతో సత్సంబంధాలు ఒప్పందాలు కుదుర్చుకొని ఈ దిశలో ముందుకెళ్తా ఉన్నాం. గ్రేటర్ హైదరాబాద్లో వర్షాకాలంలో తీసుకోవాల్సిన చర్యలు, చేపట్టాల్సిన కార్యక్రమాలపై పురపాలక శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు జీహెచ్ఎంసీ ఆ బాధ్యతలను నిర్వహిస్తుండగా ఇక నుంచి వర్షాకాలంలో వరదలు, విపత్తుల నిర్వహణ పూర్తి బాధ్యతలను హైడ్రానే చూసుకుంటుందని పురపాలక శాఖ కార్యదర్శి ఇలంబర్తి ఉత్తర్వులు జారీ చేశారు. రహదారులపై వరద నీరు నిలవకుండా ఎప్పటికప్పుడు తొలగించాలని, పేరుకుపోయిన బురద, పడిపోయిన చెట్లను తొలగించే బాధ్యత హైడ్రానే చూసుకోవాలని సూచించారు. అలాగే నాలాల భద్రతతో పాటు నీటి ప్రవాహానికి అడ్డంకిగా ఉన్న వాటిని నివారించాలని, పూడికతీత పనులు చేపట్టాలని ఆదేశించారు. జలమండలి, విద్యుత్ శాఖ ఏజెన్సీలతో సమన్వయం చేసుకోవాలని పురపాలక శాఖ కార్యదర్శి ఇలంబర్తి సూచించారు. సింధు జలాల ఒప్పందం నిలిపివేత కారణంగా నీటి కటకట ఏర్పడుతుండటంతో పాకిస్తాన్ కాళ్ల బేరానికి వస్తోంది. ఖరీఫ్ సీజన్లో నీటి కష్టాలు తీవ్రమయ్యే అవకాశం ఉండటంతో సింధు జలాలపై నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలని మరోసారి భారత్ను కోరింది. పాకిస్తాన్ అభ్యర్థనను భారత్ తోసిపుచ్చింది. ఉగ్రవాదం సమస్య పరిష్కారమయ్యే వరకు సింధు జలాల ఒప్పందంపై నిలిపివేత కొనసాగుతుందని, పాకిస్తాన్తో చర్చలు ఉండబోవని స్పష్టం చేసింది. సింధు జలాల ఒప్పందం నిలిపివేత వల్ల జరిగే నష్టమేంటో పాకిస్తాన్కు తెలిసొచ్చింది. మొన్నటి వరకు ఈ అంశంలో బీరాలు పలికిన దాయాది దేశం ఇప్పుడు కాళ్లబేరానికి వస్తోంది. ఖరీఫ్ సీజన్లో నీటి కష్టాలు తీవ్రమయ్యే అవకాశం ఉండడంతో సింధు జలాలపై చర్చించాలని భారత్కు వరుస లేఖలు రాస్తోంది. పాకిస్తాన్ జలవనరుల కార్యదర్శి సయ్యద్ అలీ ముర్తాజా భారత నిర్ణయాన్ని పునః పరిశీలించాలని మరోసారి కోరారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. భారత లేవనెత్తిన అభ్యంతరాలపై చర్చించడానికి సిద్ధంగా ఉన్నట్టు భారత జలవనరుల కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీకి రాసిన లేఖలో పదే పదే ప్రస్తావించారని పేర్కొన్నాయి. పాక్ లేఖలకు భారత్ ఎలాంటి అభిప్రాయాన్ని పంపలేదని తెలుస్తోంది. ఉగ్రవాదంపై పాకిస్తాన్ స్పష్టమైన వైఖరి తెలియజేసే వరకు సింధు జలాల ఒప్పందంపై నిలిపివేత కొనసాగుతుందని భారత్ ఇప్పటికే స్పష్టం చేసింది. ఉగ్రవాదం సమస్య పరిష్కారమయ్యే వరకు సింధు జలాలపై పాకిస్తాన్తో చర్చలు ఉండబోవని తేల్చి చెప్పింది. సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేసిన తర్వాత పాకిస్తాన్కు నీటి కష్టాలు తీవ్రమయ్యాయి. పాకిస్తాన్లోని పలు డ్యాంలలో నీటి మట్టం దారుణంగా పడిపోయింది. దాదాపు డెడ్ లెవెల్కు చేరిందని పాక్ అధికారిక గణాంకాల ద్వారా వెల్లడైంది. గతేడాదితో పోలిస్తే సింధు బేసిన్లో నీటి ప్రవాహం 15% తగ్గింది. వేసవిలో పంటలు ఎండి కష్టాల్లో పడిన పాకిస్తాన్ రైతులకు నీరు లేకపోవడంతో ఖరీఫ్ సీజన్లో మరిన్ని ఇక్కట్లు తప్పవని నిపుణులు చెబుతున్నారు. పెరిగిన ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు పాక్లో కరువు తాండవించేలా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సింధు నదీ జలాల ఒప్పందాన్ని పునరుద్ధరించాలని భారత్ను వేడుకుంటూ పాకిస్తాన్ ఇప్పటికే పలుమార్లు లేఖలు రాసింది. సింధు నది, దాని ఉపనదుల జలాల్ని పంచుకోవడానికి ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంలో భారత్, పాకిస్తాన్ మధ్య 1960లో సింధు జలాల ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం సింధు ఉపనదుల్లో తూర్పున పారే రావి, బియాస్, సట్లెజ్ నదులపై భారత్కు హక్కులు లభించాయి. సింధు నదితో పాటు దాని పశ్చిమ ఉపనదులైన జీలం, చీనాబ్లపై పాకిస్తాన్కు హక్కులు దక్కాయి. పహల్గాం ఉగ్రదాడి అనంతరం పాకిస్తాన్కు బుద్ధి చెప్పేందుకు సింధు నదీ జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసింది. ఆపరేషన్ సింధూర్ ఉగ్రవాద నిర్మూలనపై భారత వైఖరిని వివిధ దేశాలకు వివరించి వచ్చిన అఖిలపక్ష పార్లమెంటరీ బృందాలతో ప్రధాని నరేంద్ర మోదీ నేడు భేటీ కానున్నారు. ఇవాళ సాయంత్రం ఈ బృందాల ప్రతినిధులతో ప్రధాని సమావేశం నిర్వహించనున్నారు. తమ పర్యటన విశేషాలను ప్రధానికి ప్రతినిధులు వివరిస్తారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. బృందాల పనితీరును కేంద్ర ప్రభుత్వం ప్రశంసించిందని తెలిపాయి. 33 దేశాలను సందర్శించిన 7 అఖిలపక్ష పార్లమెంటరీ బృందాల్లో ఎంపీలతో పాటు మాజీ పార్లమెంటేరియన్లు, మాజీ దౌత్యాధికారులు కూడా ఉన్నారు. ఇప్పటికే వీరితో సమావేశమైన విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ భారత వైఖరిని తెలియజేయడంలో ప్రతినిధుల ప్రయత్నాలను కొనియాడారు. అమెరికాలోని లాస్ ఏంజలస్లో తలెత్తిన ఘర్షణలను కట్టడి చేసేందుకు నేషనల్ గార్డులను రంగంలోకి దింపడంపై వ్యతిరేకత వస్తున్న వేళ ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. నేషనల్ గార్డు పనితీరును మెచ్చుకున్న ఆయన అక్కడి పరిస్థితులను నియంత్రణలో ఉంచినట్లు చెప్పారు. తమ ప్రభుత్వం పంపిన బలగాలు అద్భుతంగా పనిచేశారని ప్రశంసించారు. అదే సమయంలో కాలిఫోర్నియా నేతలపై ట్రంప్ విమర్శలు చేశారు.
చర్యలు తీసుకునేందుకు అక్కడి అధికార యంత్రాంగం భయపడిందని ఆరోపించారు. అటు నేషనల్ గార్డులను పంపడంపై ట్రంప్పై కాలిఫోర్నియా స్థానిక నాయకత్వం న్యాయ పోరాటానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ట్రంప్పై దావా వేయనున్నట్లు కాలిఫోర్నియా అటార్నీ జనరల్ రాబ్ బొంటా వెల్లడించారు. రాష్ట్ర సార్వభౌమత్వాన్ని అణిచివేసేలా ట్రంప్ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. గార్డులను ఉపయోగించడం చట్టవిరుద్ధమన్నారు. రాష్ట్ర గవర్నర్ను సంప్రదించకుండా నేషనల్ గార్డులను పంపడం అనైతికమన్నారు.